ఒరే చిన్నప్పుడు స్కూల్లో గాంధీ గారిని ఏమని పిలవాలని నేర్పించారు? జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని కదా. కానీ బయట బ్రతకాలంటే బిరుదు పనికిరాదు మామ. నేను ఒక రియాలిటీ చెప్తా, డీటెయిల్డ్గా విను. ఈ సొసైటీలో మనిషికి విలువ లేదు, కేవలం రిలేషన్స్కి మాత్రం విలువ ఉంది. ఆ రిలేషన్ మెయింటైన్ అవ్వాలంటే నీ జోబిలో గాంధీ బొమ్మ ఉండాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే మామ, ఆ నోటు నీ జోబిలో ఉన్నంతసేపు ఆ గాంధీ తాత కేవలం జాతిపిత మాత్రమే కాదు, నీకు సొంత తాత అవుతాడు, నీ గాడ్ ఫాదర్ అవుతాడు, నీకు బాడీ గార్డ్ అవుతాడు. ఎలా అంటావా? నీ దగ్గర ఆ నోటు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే సెల్యూట్ కొడతారు, హాస్పిటల్కి వెళ్తే స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, రిలేటివ్స్ ఇంటికి వెళ్తే రాజ మర్యాదలు చేస్తారు. నీకు ఇంకా క్లారిటీ కావాలంటే నువ్వు చింపాంజీని చూపెట్టి ఒడియమ్మ బంటి అన్న, వాడు కూడా ఒడియమ్మ బంటి అంటాడు. అక్కడ నువ్వు చెప్పిందే వేదం. అంటే ఆ గాంధీ తాతని జోబిలో ఉండి నిన్ను ఒక రాజులా కాపాడుతున్నాడు అనమాట. అదే ఆ నోటు లేకపోతే ఆయన కేవలం గోడ మీద ఫోటోలో మిగిలిపోతాడు, నువ్వు రోడ్డు మీద అనాథలా మిగిలిపోతావు. పోలీస్ కొడతాడు, డాక్టర్ దాకాడు, బంధువులు బయట ఉన్న చెప్పులా చూస్తారు. సో నా స్ట్రాటజీ ఒకటే, గాంధీ గారిని గోడ మీద కాదు జోబిలో పెట్టుకో. ఆయన అక్కడ సేఫ్గా ఉంటేనే నువ్వు బయట సేఫ్గా ఉంటావు. సింపుల్గా చెప్పాలంటే, ఆయనని జోబిలో నవ్వితే నువ్వు ఆనందంగా బతుకుతావు, ఆయన మిస్ అయితే నువ్వు బతికున్నా చచ్చినట్టే.